హాయ్ అండి, అందరికీ వందనాలండి. 619వ పేజీ అండి, కుడివైపు ఉంది. 59వ అధ్యాయము యెషయా గ్రంథం అండి, 59th చాప్టర్, మొదటి వచనము. రక్షింపనేరకు ఉండునట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, విననేరకు ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకించుచున్నాడు. మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్లు దోషము చేతను అపవిత్ర పరచబడు ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలుకుడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకుని మోసపు మాటలు పలుకుదురు. చెడుగును గర్భమును ధరించి పాపమును కందురు. వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు, సాలెపురుగు వల నేయుదురు. ఆ గుడ్లు తినువాడు చచ్చును. వాటిలో ఒకదానిని ఎవడైనను త్రొక్కినెడల విషసర్పము పుట్టును. 6వ వచనమండి. వారి పట్టు బట్టనే నేయుటకు పనికిరాదు, వారు నేసినది ధరించుకొనుటకు ఎవనికిని వినియోగింపదు. వారి క్రియలు పాపక్రియలే, వారు బలాత్కారము చేయువారే. వారి కాళ్ళు పాపము చేయ పరుగెత్తుచున్నవి. నిరపరాధులను చంపుటకు అవి త్వరబడును. వారి తలంపులు హేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి. శాంతవర్తనమును వారెరుగరు. వారి నడకలలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలలో కల్పించుకొనుచున్నారు. వాటిలో నడుచువాడెవడునో శాంతి నొందడు. 9వ వచనమండి. కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మను కలిసికొనటలేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము, కానీ చీకటియే ప్రాప్తించును. ప్రకాశము కొరకు ఎదురుచూచుచున్నాము, కానీ అంధకారంలోనే నడుచున్నాము. గోడ కొరకు గ్రుడ్డివారి వలె తడువులాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడువులాడుచున్నాము. సంధ్య చీకటి యందు వలెనే మధ్యకాలమున కాలు జారి పడుచున్నాము. బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము. 11వ వచనమండి. మేమందరము ఎలుగుబండ్ల వలె బొబ్బరించుచున్నాము, గువ్వల వలె దుఃఖ రవము చేయుచున్నాము. న్యాయము కొరకు కాచుకొనుచున్నాము, కానీ అది లభించుటలేదు. రక్షణ కొరకు కాచుకొనుచున్నాము, కానీ అది మాకు దూరముగా ఉన్నది. 12వ వచనమండి. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి. మా పాపములు మా మీద సాక్ష్యములు పలుకుచున్నవి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి. మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటయు, మా దేవుని వెంబడింపక వెనుక దిగుటయు, బాధకరమైన మాటలు, విధికి వ్యతిరిక్తమైన మాటలు వంచుచుంటయు, హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు ఇవియే మా వలన జరుగుచున్నవి. 14వ వచనమండి. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలుచున్నది, సత్యము సంతవీధులలో పడియున్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు. సత్యము లేకపోయిను చెడుతరము విసర్జించువాడు లోబడుచున్నాడు. చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు. న్యాయము జరుగుక పోవుట యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను. ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను. నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను. రక్షణ తల మీద శిరస్త్రాణముగా ధరించుకొనెను. ప్రతిదండనను వస్త్రముగా వేసుకొనెను.
ఆసక్తిని పైవస్త్రముగా ధరించుకొనెను. వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయును. తన శత్రువులకు రౌద్రము చూపును. తన విరోధులకు ప్రతీకారము చేయును. ద్వీపస్థులకు ప్రతీకారము చేయును. పడమటి దిక్కుననున్న వారు యెహోవా నామమునకు భయపడుదురు. సూర్యోదయ దిక్కుననున్న వారు ఆయన మహిమకు భయపడుదురు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలముల వలె ఆయన వచ్చును. సియోను నొద్దకు యాకోబులు తిరుగుబాటు చేయుటకు మాని మళ్ళుకొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును. ఇదే యెహోవా వాక్కు. నేను వారితో చేయు నిబంధన ఇది. 21వ వచనమండి. నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండియు నీ పిల్లల నోట నుండియు నీ పిల్లల పిల్లల నోట నుండియు ఈ కాలము మొదలుకొని ఎప్పుడునూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 60వ అధ్యాయమండి. 620వ పేజీ, 16th చాప్టర్, 1వ వచనము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు పొంగును. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ఒంటెల సమూహము మిద్యాను ఎయీఫాల లేత ఒంటెలను నీ దేశము మీద వ్యాపించెను. వారందరూ షేబా నుండి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకుని వచ్చెదరు. యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీ కూడుకును. నెబాయోతు పొట్టేళ్లు నీ పరిచర్యకు ఉపయోగములగును. అవి నా బలిపీఠము మీద అంగీకారములగును. నా శృంగార మందిరమును నేను శృంగారించెదను. మేఘము వలెను ఎగయు గువ్వల వలెను గూళ్లకు ఎగసి వచ్చు వీరెవరు? నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించునందున, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసుకుని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుకొనుచున్నవి. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితిని, కాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు, వారి రాజులు జయోత్సాహముతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రింపగలు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. నిన్ను సేవింపనలని జనమైనను రాజ్యమైనను నిలువదు. అటు జనములు నిర్మూలము చేయబడును. నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లును నీ యొద్దకు తేబడును. నేను నా పాద స్థలమును మహిమపరచెదను. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోనునియు నీకు పేరు పెట్టెదరు. 15వ వచనమండి. ఎవడునూ నీ మార్గమున దాటిపోలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. యెహోవానగు నేను నీ రక్షకుడనియు బహు పరాక్రమము గల యాకోబు దేవుడునగు నీ విమోచకుడననియు నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను. ఇకను నీ దేశమున బలాత్కారమును మాట వినబడదు. నీ సరిహద్దులలో
పాడు అను మాట గాని నాశనము అను మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. ఇక మీదట పగలు సూర్యుని ఆకాశము నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపుడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడికను అస్తమింపుడు, నీ చంద్రుడు క్షీణింపుడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖదినములు సమాప్తములగును. నీ జనులందరూ నీతిమంతులై ఉందురు. నన్ను నేను మహిమపరచుకొనున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. వారిలో ఒంటరైన వాడు 1000 మందగును, ఎన్నికలేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. వారిలో ఒంటరైన వాడు 1000 మందగును, ఎన్నికలేనివాడు బలమైన జనముగాను. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. 22వ వచనం అండి. నెక్స్ట్ 61వ అధ్యాయం అండి. 621వ పేజీలో ఉందండి. 61 చాప్టర్ అండి.